హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఫ్రేమ్స్. సో ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో మనం హెచ్టిఎంఎల్కి సంబంధించి కొన్ని టాపిక్స్ చూసాం. అందులో మనం మెయిన్గా చూసింది ఏంటంటే లింక్స్. సో ఆ లింక్స్లో ఇమేజ్కి రిలేటెడ్గా ఉన్న సెన్సిటివ్ ఇమేజెస్ అనే టాపిక్లో యూజ్ మ్యాప్, ఈజ్ మ్యాప్ అనే 2 టాపిక్స్ చూసాము. సో ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఫ్రేమ్స్. ఫ్రేమ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా అండ్ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైనా డిజైన్ చేయాలనుకున్నా కూడా మనకి ఫ్రేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో మనకి రోల్ కింద ఉంటాయి. సో ఎందుకు అంటే ఫ్రేమ్ అనే టాపిక్ ద్వారా మనం మన అవుట్పుట్ వెబ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెంట్ పార్ట్స్ కింద, డిఫరెంట్ ఫ్రేమ్స్ కింద డివైడ్ చేసుకుని ఆ డిఫరెంట్ ఫ్రేమ్స్లో మనం డిఫరెంట్గా ఉన్న వెబ్ లింక్స్ని, వెబ్ పేజెస్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ పేజ్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ఒక వన్ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ని ఏంటంటే నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను అనుకుందాం. సో 3 పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఈ పార్ట్లో నేను ఒక వెబ్ పేజ్కి సంబంధించిన అవుట్పుట్ని డిస్ప్లే చేస్తాను, అండ్ ఈ పార్ట్లో ఒక అవుట్పుట్కి సంబంధించి వెబ్ పేజ్, అండ్ ఈ పార్ట్లో ఒక అవుట్పుట్కి సంబంధించిన వెబ్ పేజ్. సో అలా నేను నా వెబ్ పేజ్లో డిఫరెంట్ వెబ్ పేజెస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, మన వెబ్ పేజ్ని డివైడ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే టాపిక్ వచ్చేసరికి ఫ్రేమ్స్. సో ఈ ఫ్రేమ్స్ అనే టాపిక్కి మనం ఎలా కోడింగ్ తీసుకోవాలి, ఏ ట్యాగ్స్ ఈ ఫ్రేమ్స్కి యూజ్ అవుతాయి, అండ్ దీనికి సంబంధించి అట్రిబ్యూట్స్ ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. సో క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నా క్లాసెస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. డోంట్ ఫర్గెట్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఫ్రేమ్ అనే దాని గురించి డెఫినేషన్ చూద్దాము. HTML frames are used to సో మన వెబ్ బ్రౌజర్లో నుంచి వచ్చిన విండో ఏదైతే ఉందో ఆ విండోని డివైడ్ చేయడం కోసం, దట్ ఈజ్ యువర్ విండో, డివైడ్ యువర్ బ్రౌజర్ విండో into multiple sections. నెక్స్ట్ మనం మల్టిపుల్ సెక్షన్స్ కింద డివైడ్ చేసాం. డివైడ్ చేసిన తర్వాత అందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ కూడా మనకి ఎలా సెపరేట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ని సెపరేట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. సో దెన్ separate HTML document. నెక్స్ట్ ఒకే బ్రౌజర్ యొక్క విండోలో మనం కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ ద పాయింట్, ఏ కలెక్షన్ ఆఫ్ browser window is known as frame set. సో మొత్తం ఈ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రేమ్స్ యొక్క వెబ్ పేజ్ ఏదైతే వెబ్ విండో ఉందో దాన్ని మనం ఫ్రేమ్ సెట్ అని చెప్పి కాల్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఒక ఫ్రేమ్ సెట్ని ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఇప్పుడు ప్రెజెంట్ చూద్దాం. సో దట్ ఈస్ క్రియేటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రేమ్ సెట్ని, అంటే డిఫరెంట్ ఫ్రేమ్స్ని మనం తీసుకుని ఒక ఫ్రేమ్ సెట్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ వచ్చేసరికి ఫ్రేమ్ సెట్. సో ఫ్రేమ్ సెట్ అనే ఒక ట్యాగ్ యూజ్ చేసి మనం ఫ్రేమ్ సెట్ని క్రియేట్ చేస్తాము. సో HTMLలో మనం యూజ్ చేసే ట్యాగ్ వచ్చేసరికి ఫ్రేమ్ సెట్. ఈ ఫ్రేమ్ సెట్ ఓపెనింగ్ నుంచి ఫ్రేమ్ సెట్ క్లోజింగ్ వరకు మనం ఎన్ని ఫ్రేమ్స్ కావాలంటే అన్ని ఫ్రేమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ తీసుకున్న ఫ్రేమ్స్ ఎన్ని, 3 ఫ్రేమ్స్ అనమాట. సో ఈ 3 ఫ్రేమ్స్ మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ఈ ఫ్రేమ్ సెట్ ఓపెనింగ్ నుంచి ఫ్రేమ్ సెట్ క్లోజింగ్ మధ్యలోనే మనం తీసుకోవాలి. సో ఫస్ట్ నేను ఒక ఫ్రేమ్ తీసుకుంటాను. ఆ ఫ్రేమ్కి సంబంధించి అట్రిబ్యూట్స్, లింక్స్ మనం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తాము. అదే ఓపెనింగ్ ట్యాగ్లో లాస్ట్లో స్లాష్ రిప్రజెంట్ చేసి మనం క్లోజింగ్ అనేది రిప్రజెంట్ చేస్తాం, సేమ్ ఇమేజ్ ట్యాగ్ లాగా. నెక్స్ట్ ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ ఫ్రేమ్. సో నెక్స్ట్ ఇంకొక స్లాష్ యూజ్ చేసి క్లోజింగ్ చేశాను. సో ఇలా ఫ్రేమ్ సెట్ ఓపెనింగ్ నుంచి ఫ్రేమ్ సెట్ క్లోజింగ్ వరకు మనం ఎన్ని ఫ్రేమ్స్ కావాలంటే అన్ని ఫ్రేమ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకి టోటల్ అట్రిబ్యూట్స్ ఏమేమిటి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఏ అట్రిబ్యూట్ మనం ఎలా యూజ్ చేస్తాము అంటే ఇక్కడ ఫ్రేమ్స్ని మనం 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు.
ఆ 2 వేస్ ఏంటంటే రోస్ కానీ, కాలమ్స్ కానీ. సో, రోస్ రిప్రజెంట్ చేయాలి అంటే మనం అట్రిబ్యూట్స్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా రోస్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కాలమ్స్ రిప్రజెంట్ చేయాలి అంటే కాలమ్స్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, టోటల్ నేను మొత్తం ఇక్కడ అట్రిబ్యూట్స్ లిస్ట్ ఇస్తున్నాను. మీకు ఏది కావాలంటే అది మీరు అక్కడ యూజ్ చేసేటప్పుడు ప్రాక్టికల్‌గా మీరక్కడ మెన్షన్ చేయండి. సో, కాల్స్ అనే అట్రిబ్యూట్ ద్వారా మనం ఏం రిప్రజెంట్ చేస్తాము అంటే, మొత్తం ఎన్ని కాలమ్స్ ఫ్రేమ్ సెట్‌లో యూజ్ చేస్తున్నాము అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో, ఫ్రేమ్ సెట్ విత్ సైజ్ ఆఫ్ కాల్స్ అంటే కాలమ్స్. నెక్స్ట్ రోస్. సో, సేమ్ it specifies the rows in the frame set. సో, ఫ్రేమ్ సెట్‌లో ఉన్న కాలమ్స్ అండ్ ఫ్రేమ్ సెట్‌లో ఉన్న రోస్ మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ బోర్డర్. అంటే ప్రతి ఫ్రేమ్‌కి కూడా మనం ఒక బోర్డర్ అనేది అక్కడ ఇవ్వచ్చు. బోర్డర్ అక్కడ ఏం చేస్తుంది అంటే దాని యొక్క సైడ్స్ బోర్డర్ అక్కడ మెన్షన్ చేస్తుంది. సో, దాని యొక్క విడ్త్ అన్నమాట. విడ్త్ ఆఫ్ ది బోర్డర్ మనం 1, 2 అలా ఇస్తూ ఉంటాం. టేబుల్‌కి ఎలా అయితే ఇస్తామో సేమ్ అలానే. సో, చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు హెచ్‌టీఎంఎల్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేయండి అని చెప్పి. సో, నేను మాక్సిమం డైలీ 1 వీడియో హెచ్‌టీఎంఎల్ మీద అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, అలానే అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ హెచ్‌టీఎంఎల్ కంప్లీట్ చేసిన తర్వాత మనం జావా స్క్రిప్ట్ అండ్ సీఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ మొత్తం అవన్నీ కూడా నేను 1 బై 1 అప్లోడ్ చేస్తాను. సో, దాని గురించి మీరేమీ ఇబ్బంది పడొద్దు. బట్ నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను డైలీ 1 వీడియో అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి 1 వీడియో వరకు మాత్రం నేను చేయగలుగుతాను. సో, నెక్స్ట్ బోర్డర్ వచ్చేసరికి విడ్త్ ఆఫ్ ది బోర్డర్ ఆఫ్ ఈచ్ ఫ్రేమ్ ఇన్ పిక్సెల్. నెక్స్ట్ ఫ్రేమ్ బోర్డర్. సో, ఈ ఫ్రేమ్ బోర్డర్ కూడా సేమ్ ఫ్రేమ్‌కి సంబంధించిందే కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి 3 డైమెన్షనల్ బోర్డర్ కింద మనకి ప్రింట్ అవుతుంది. సో, 3 డైమెన్షనల్ బోర్డర్ షుడ్ బి డిస్ప్లేడ్ బిట్వీన్ ఫ్రేమ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫ్రేమ్ స్పేసింగ్. ఓకే. సో, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్‌కి మధ్యలో ఆ ఫ్రేమ్ సెట్‌లో ఎంత స్పేస్‌లో మనం అలాట్ చేసుకుంటాం అనేది ఫ్రేమ్ స్పేసింగ్. సో, ఇట్ స్పెసిఫైస్ ఇన్ ఏ ఫ్రేమ్ సెట్. నెక్స్ట్ సో, ఇప్పటి వరకు మనం ఇది చెప్పుకుందంతా కూడా ఏ ట్యాగ్‌కి సంబంధించింది అంటే ఫ్రేమ్ సెట్ ట్యాగ్‌కి సంబంధించింది. ఈ అట్రిబ్యూట్స్ కూడా మనకి ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్‌లో మాత్రమే ఈ 5 అట్రిబ్యూట్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. బట్ ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్రేమ్ సెట్‌లో యూజ్ చేసే ఫ్రేమ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు మనం చూద్దాము. సో, ఫ్రేమ్ అండ్ దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్. సో, సెకండ్ ట్యాగ్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ ట్యాగ్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రేమ్ ట్యాగ్‌ని మనం ఎలా యూజ్ చేస్తాము అంటే ఫ్రేమ్ స్పేస్ నేమ్. నేమ్ ఈక్వల్ టు సమ్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ బాటమ్ మిడిల్ ఏదో ఒక నేమ్ అనేది మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ సోర్స్ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు సోర్స్ అంటే ఫ్రేమ్ యొక్క లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ అనేది మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, అలా ఫ్రేమ్, నేమ్, ఎస్ఆర్‌సి ఇంకా మనకి అట్రిబ్యూట్స్ ఉంటాయి. అవి కూడా మనం అక్కడ ఇవ్వచ్చు. సో, ఆ అట్రిబ్యూట్స్ ఏంటి అంటే ఓన్లీ ఇప్పుడు చెప్పే అట్రిబ్యూట్స్ ఫ్రేమ్ ట్యాగ్‌కి సంబంధించినవి. ఇందాక చెప్పిన అట్రిబ్యూట్స్ ఫ్రేమ్ సెట్‌కి సంబంధించినవి. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఆర్‌సి. ఫైల్ నేమ్. దట్ షుడ్ బి లోడెడ్ ఇన్ ది ఫ్రేమ్. మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్‌కి కూడా ఎస్ఆర్‌సి ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఆ ఎస్ఆర్‌సిలో మనం అక్కడ ఏదైతే ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క అడ్రస్ అండ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని మనం అక్కడ ఎస్ఆర్‌సిలో మెన్షన్ చేస్తాం. సో, నెక్స్ట్ వన్ నేమ్.
సో, నేను ఇంత డీటెయిల్‌గా రాస్తున్నాను అంటే జస్ట్ నన్ను ఎవరైతే నోట్స్ అడుగుతున్నారో ఎస్పెషల్‌గా ఆ నోట్స్ అడిగే వాళ్ళ కోసం నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రాస్తున్నాను. లేకపోతే నేను నార్మల్‌గా ఎస్ఆర్‌సి, నేమ్ ఇవన్నీ కూడా జనరల్ అట్రిబ్యూట్స్ కింద నేను డిస్క్రైబ్ చేస్తాను. బట్ చాలామంది సఫర్ అవుతున్నారు నోట్స్ కోసం. వాళ్ళ కోసం నేను పర్టిక్యులర్‌గా నోట్స్ అనేది ఫార్మ్ చేయడం కుదరట్లేదు. సో, అందుకని నేను ఇక్కడే మీకోసం ప్లాన్ చేస్తున్నాను. సో, అందుకని మీరు ఎప్పుడైతే నోట్స్ అవసరం అనుకుంటారో అప్పుడు ఈ పాయింట్స్ అనేవి మీరు అక్కడ నోట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఫ్రేమ్ బోర్డర్. సో, ఇది కూడా సేమ్ మనకి బిఫోర్‌గా ఫ్రేమ్ సెట్‌లో ఎలా అయితే స్పెసిఫై చేసామో అలానే మనకి ఇక్కడ పర్టిక్యులర్ ఫ్రేమ్‌కి సంబంధించిన బోర్డర్స్‌ని స్పెసిఫై చేయొచ్చు. నెక్స్ట్ మార్జిన్ విడ్త్. Width of the space between the left and right of frames. సో, అంటే 2 ఫ్రేమ్స్‌కి మధ్యలో మార్జిన్ ఉంటుంది కదా! ఆ మార్జిన్‌కి మధ్యలో మనకి ఈ ఫ్రేమ్ యొక్క స్పేస్ అనేది మనం డిసైడ్ చేస్తాము. సో, బై యూజింగ్ మార్జిన్ విడ్త్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మార్జిన్ హైట్. ఇవన్నీ కూడా మనకి జస్ట్ నార్మల్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్. మనకి ఏది కావాలంటే అది మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే జస్ట్ నార్మల్‌గా మెయిన్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ మార్జిన్ హైట్ వచ్చేసరికి ద అట్రిబ్యూట్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి నోర్ సైజ్ అని చెప్పి మనకొక అట్రిబ్యూట్ ఉంది. సో, ఇదేంటంటే మన ఫ్రేమ్ యొక్క సైజ్‌ని రీసైజ్ చేసుకోవడానికి అండ్ క్లిక్ అండ్ డ్రాగింగ్ చేసుకోవడానికి మనం ఈ నోర్ సైజ్ అనేది యూజ్ చేస్తాము. సో, ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. యూ కెన్ రీసైజ్ ఎనీ ఫ్రేమ్స్. సో, జనరల్లీ మనం క్లిక్కింగ్ అండ్ డ్రాగింగ్ చేసి రీసైజ్ చేస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే మీరు ఈ నోర్ సైజ్ అనేది యూజ్ చేస్తారో దెన్ మనం దాన్ని రీసైజ్ చెయ్యకుండా ప్రివెంట్ చేస్తాము. సో, అంటే దాన్ని స్టాప్ చేస్తాం. వేరే వాళ్ళొచ్చి మన ఫ్రేమ్ సైజ్ చేంజ్ చేయకుండా దాన్ని మనం స్టాప్ చేస్తాము. నెక్స్ట్ స్క్రోలింగ్. స్క్రోలింగ్ కూడా మనకి వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్. జనరల్లీ ఈ స్క్రోలింగ్‌కి మనం ఇచ్చే వాల్యూస్ ఏంటంటే యెస్ ఆర్ నో. సో, ఇదేంటంటే అపియరెన్స్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది స్క్రోల్ బార్స్ ద్వారా. సో, మనకి జనరల్లీ స్క్రోల్ బార్స్ ఉంటాయి కదా! ఒకవేళ ఫ్రేమ్ అనేది పెద్దగా ఉందనుకోండి పేజ్ అనేది, మనకి స్క్రోలింగ్ అప్ అండ్ డౌన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో, దట్ ఈస్ ద స్క్రోలింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాంగ్ డెస్క్. మనకి బాగా లాంగ్ డిస్క్రిప్షన్ ఉన్నప్పుడు ఈ లాంగ్ డెస్క్ ఆప్షన్ యూజ్ చేస్తాం. సో, ఇట్ డిస్క్రైబ్స్ లాంగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది ఫ్రేమ్. సో, ఇవన్నీ కూడా మనకి ఫ్రేమ్‌కి సంబంధించిన అట్రిబ్యూట్స్. సో, టోటల్ నేను 8 అట్రిబ్యూట్స్ చెప్పాను. ఇదంతా కూడా మనకి ఫ్రేమ్‌కి సంబంధించి అట్రిబ్యూట్స్. నెక్స్ట్ ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం ఫ్రేమ్ సెట్ గురించి చూసాం. సో, నెక్స్ట్ ఇదే వీడియోలో ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ చూపిస్తున్నాను. ప్రాక్టికల్‌లో ఏంటంటే ఫ్రేమ్ సెట్ యూజ్ చేసి నేను ఒక ఫ్రేమ్స్ కింద డివైడ్ చేసిన ఎగ్జాంపుల్ మీకు సిస్టమ్ మీద చూపిస్తాను. సో, దాన్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఎంటైర్ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. సో, ఫ్రేమ్‌కి సంబంధించి మీకు ఎంటైర్ ప్రాక్టికల్ అనేది మీకు చూస్తే క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. సో, ఇప్పటి వరకు మనం ఫ్రేమ్స్ గురించి థియరిటికల్‌గా టాపిక్ చూసాము. సో, నెక్స్ట్ నేను హెచ్‌టీఎంఎల్‌లో
ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఫ్రేమ్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. నేను ఇక్కడ 3 ఫ్రేమ్స్ కింద తీసుకుంటున్నాను, అంటే ఒకే వెబ్ పేజ్ని 3 ఫ్రేమ్స్ కింద తీసుకుంటున్నాను. సో ఫస్ట్ HTML హెడ్, టైటిల్, ఫ్రేమ్స్. నెక్స్ట్ టైటిల్లో జస్ట్ మనం ఫ్రేమ్స్ అని ఇచ్చాము, అంటే ఒక వెబ్ పేజ్లో మనం ఏం తీసుకుంటున్నాము అనేది ఒక టైటిల్ అక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను బాడీ ట్యాగ్ ఓపెన్ చేయలేదు, డైరెక్ట్గా హెడ్ సెక్షన్ క్లోజ్ అయిన తర్వాత ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ ఓపెన్ చేశాను. ఫ్రేమ్ సెట్ రోస్ ఈక్వల్ టు 20%, 60% అండ్ 20%. అంటే ఇక్కడ 100%ని మనం 3 ఫ్రేమ్స్ కింద డివైడ్ చేస్తున్నాం, అంటే 20, 20, 40, 40 + 60, 100. అదే మీరు 3 పార్టీషన్స్ ఈక్వల్గా చేయాలి అనుకున్నప్పుడు 100/3 వేసుకుని మీరు అక్కడ ఈక్వల్గా చేయాల్సి ఉంటుంది. లేదు 2 ఫ్రేమ్స్ చేయాలి అనుకున్నప్పుడు 50-50 తీసుకుంటే సరిపోతుంది. లేదు మీకు అక్కడ నీడ్ని బట్టి 30-70 అలా టోటల్ మీరు 100 అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్రేమ్ అని 3 ఫ్రేమ్స్ కింద తీసుకుంటున్నాను కాబట్టి ఫ్రేమ్ సెట్లో ఫస్ట్ ఫ్రేమ్కి నేను ఏ ఫైల్ ఇచ్చాను అంటే table.html అనే ఫైల్ని లింకప్ చేశాను. నెక్స్ట్ సెకండ్ ఫ్రేమ్ యొక్క నేమ్ వచ్చేసరికి బాటమ్ అని చెప్పి తీసుకుని, అది ఏదైనా తీసుకోవచ్చు మీరు, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. src ఈక్వల్ టు అనదర్ ఫైల్ బ్యాక్గ్రౌండ్ కలర్.html అని చెప్పి. సో ఇవి నేను తీసుకున్న ఇప్పటివరకు మనం చేసిన లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రాంలో ఏదో ఒక ప్రోగ్రామ్ని మనం ఇక్కడ లింకప్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీరు ఒక వెబ్ పేజ్ ఏదైనా డిజైన్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ వెబ్ పేజ్లో మీరు ఎలా అయితే కంటెంట్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో అలా మీరు ముందుగా 3 ఫ్రేమ్స్ని రెడీ చేసుకుని ఆ 3 ఫ్రేమ్స్ని కంబైన్డ్గా మీరు ఈ ఫైల్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ చేసిన ప్రోగ్రామ్స్ని యూస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు. మీరు మాత్రం ఒక న్యూ వెబ్ డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు అందులో ఫ్రేమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇంటర్నల్ ఫ్రేమ్స్ని మీరు ముందు వెబ్ పేజెస్ కింద డివైడ్ చేసుకుని దాని అవుట్పుట్ చూసుకున్న తర్వాత అవుట్పుట్ ఈ 3 కలిపిన ఏదైతే వెబ్ పేజ్ ఉందో దాన్ని మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ table.html ఫస్ట్ వన్, బ్యాక్గ్రౌండ్ కలర్.html సెకండ్ వన్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాటిలో మనం థర్డ్ వన్ ఏదో ఒకటి నేను ఇస్తాను. సో టేబుల్ color.html అని చెప్పి నేను థర్డ్ ఫైల్ని మెన్షన్ చేస్తున్నాను. ఇలా మనం 3 ఫ్రేమ్స్ తీసుకున్న తర్వాత నాకు ఎనఫ్ ఇంకా చాలు, నేను 3 రోసే తీసుకుందాం అనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఇంకా క్లోజింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను. నో ఫ్రేమ్స్ అనేది ఏంటంటే మనకి నో ఫ్రేమ్స్ ద్వారా అక్కడ మనకి ఏ ఫ్రేము కూడా మనకి అక్కడ ప్రాపర్గా లేదు అనుకున్నప్పుడు మనకి అక్కడ అవుట్పుట్ కోసం నో ఫ్రేమ్ సపోర్టెడ్ అని చెప్పి మనం ఒక జస్ట్ ఇస్తాము. అంటే కొన్ని వెబ్ బ్రౌజర్స్ కొన్ని సపోర్ట్ చేయవు కాబట్టి సో అలా మనం మెన్షన్ చేస్తాము. దెన్ బాడీ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత నో ఫ్రేమ్స్ అని చెప్పేసి క్లోజ్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ మనకి ఫ్రేమ్ సెట్ ఒకటి క్లోజ్ చేయలేదు, దాన్ని కూడా మనం క్లోజ్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఫ్రేమ్ సెట్ కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఇందులో కొన్ని బ్రౌజర్స్లో మనకి అవుట్పుట్ సరిగ్గా రాదు. సో మ్యాక్సిమం గూగుల్ క్రోమ్లో ఇవన్నీ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఒపెరాలో కూడా మనకి అన్నీ కూడా సపోర్ట్ అవుతాయి. సో అలా మీరు ఒక ఏదైతే వెబ్ బ్రౌజర్ యూస్ చేస్తున్నారో ఆ వెబ్ బ్రౌజర్ని బట్టి మీకు అవుట్పుట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం మనకి ఫ్రేమ్స్ అనే దాన్ని ఓపెన్ చేస్తే మనకి 3 రోస్ కింద వచ్చినాయి. మీరు అబ్జర్వ్ చేయండి, మనం అక్కడ రోస్ అనేది మెన్షన్ చేసాం కాబట్టి 3 రోస్ కింద వచ్చినాయి. నెక్స్ట్ కాలమ్స్ కింద మెన్షన్ చేస్తే మనకి 3 కాలమ్స్ కింద వస్తుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇప్పుడు మనం 3 ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. 3 ప్రోగ్రామ్స్కి సంబంధించిన అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అయితే ఇక్కడ చిన్న నేమ్ అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల మనకి అవుట్పుట్ అనేది సరిగ్గా అక్కడ థర్డ్ ఫైల్ అనేది అవుట్పుట్ సరిగ్గా రాలేదు. సో ఇక్కడ మనకి ఒక చిన్న ఎర్రర్ లాగా వచ్చింది. ఇప్పుడు చూడండి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు 3 రోస్ని తీసేసి 3 కాలమ్స్ కింద మనం చేయాలి అంటే సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రేమ్ సెట్కి సంబంధించిన ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ సెట్ ట్యాగ్లో రోస్ తీసేసి దాని ప్లేస్లో కాలమ్స్ అని ఇస్తే మనకి ఇప్పుడు ఏవైతే 3 రోస్ కింద వెబ్ పేజెస్ డివైడ్ అయినాయో 3 కాలమ్స్ కింద ఫ్రేమ్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో దెన్ సేవ్ చేసిన తర్వాత ఫ్రేమ్స్ అగైన్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు చూస్తే ఫస్ట్ మనం ఇచ్చిన ఫైల్ వచ్చేసి ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్ అండ్ థర్డ్ కాలమ్. దిస్ ఈస్ ద ఫ్రేమ్స్. థ్యాంక్ యూ.